అప్కమింగ్ ఎపిసోడ్లో ఆద్య మీద కోపాన్ని చారు పద్దు చేతుల మీద చూపిస్తుంది. రాకెట్తో పద్దు చేతుల మీద దంచేసరికి 2 చేతులు కూడా నలిగిపోతాయి. దాంతో పద్దు బాధతో అరుస్తూ ఉంటే అందరూ కూడా అక్కడికి వచ్చి ఏం జరిగిందని చెప్పి అంటారు. ఇక సీన్ చూడగానే అర్థమైపోతుంది. చూసుకోవాలి కదా పార్వతి అని చెప్పి శివరాం అంటూ ఉంటే, నేను బాగానే దంచానండి కానీ చారునే అని చెప్పి పార్వతి చెప్పబోతూ ఉంటే, ఇందులో చారుది ఏం తప్పులేదన్నయ్య, అంతా నాదే, నేనే అన్ని పనులు చేయాలి అన్న హడావిడిలో చూసుకోకుండా చేపెట్టాను, దాంతో చేతులు నలిగిపోయి అని పద్దు కవర్ చేస్తూ ఉంటుంది. ఇక సర్లే కానీ చేతికి ఆయింట్మెంట్ రాయండి అని చెప్పి రఘురామ్ అక్కడి నుంచి వెళ్ళిపోతే, పండగ పూట రక్తాన్ని కలజోడాల్సి వచ్చిందని చెప్పి జానకి బాధపడుతుంది. ఇక పద్దు చేతులు చూసి అందరూ ఫీల్ అవుతూ ఉంటే వెంకట్రావు ఏమో, పండగ రోజు పప్పు బెల్లం దంచి పానకం చేస్తే నీ కోడలు నీ చేతులు కూడా దంచి పానకం చేస్తుందన్నమాట అని చెప్పి వెటకారం చేస్తాడు. ఇక పార్వతిని ఆయింట్మెంట్ రాయమని చెప్పి అందరూ వెళ్ళిపోగానే పద్దు ఒక్కసారికి ఏడుపు మొదలు పెడుతుంది. వస్తే పార్వతి, అసలు ఈ చారు వల్ల ఈ చారుకి పని రాదని అన్ని దగ్గర ఎక్కడ దొరికిపోతుందని భయంతో బాధని ఒగ్గబట్టి ఉంచాల్సి వచ్చింది. ఇక నా వల్ల కాదు, ఏదో ఒకటి చేయి పార్వతి అని చెప్పి అంటూ ఉంటే, అత్తయ్య నేను ఒకసారి చేతులు చూస్తా అని చెప్పి చారు అనేసరికి, వద్దు తెల్లి, నువ్వు చూడాల్సిన అవసరం లేదు, అసలు చేతికి ఆయింట్మెంట్ రాస్తే నువ్వు ఏ కారం తెచ్చి రాస్తావు, నా వల్ల కాదే అని చెప్పి అంటూ ఉంటే, ఏంటత్తే నేను ఏదో కావాలని చేసినట్టు నన్ను అంటున్నారు, ఏదో చూసుకోకుండా అలా జరిగింది, అయినా మీరే కదా చేతులు పెట్టారు అని చెప్పి చారు అనేసరికి వసే ఇక ఆపవే ఆరోగ్య మా అన్నీ వింటాడని చెప్పి చారుతో పద్దు అంటుంది. ఇక పద్దు ఏమో, పార్వతి నేను త్వరగా చచ్చిపోయానంటే దానికి కారణం ఈ చారిన అవుతుంది ఏ రోజుకైనా, ఇక నా వల్ల కాదు ఆయింట్మెంట్ పెట్టని చెప్పి అనేసరికి పార్వతి ఏమో పద్దుని తీసుకొని వెళ్తుంది ఆయింట్మెంట్ పెట్టడానికి. ఇక నెక్స్ట్ సీన్లో పద్దు ఏమో 2 చేతులకి కట్లుంటాయి, తల ఏమో విరబోసుకొని ఉంటుంది. ఏంటో నా పరిస్థితి, పండుగ రోజుల దెయ్యంలా విరవేసుకొని తిరగాల్సి వస్తుంది అని చెప్పి ఫీల్ అవుతూ ఉంటే, చారు ఎంచక్క పాటలు పాడుకుంటూ డ్యాన్స్ వేసుకుంటూ వస్తుంది. అది చూసి నా 2 చేతులు నలిపేసి నువ్వేమో డ్యాన్స్ వేసుకుంటూ వస్తావే అని చెప్పి పద్దు అనేసరికి, ఏంటత్యా మీరు ఇంకా ఎక్కడ ఉన్నారు అని చెప్పి వెటకారంగా ఉంటుంది. నువ్వు చేసిన పనికి ఎలా ఉండకపోతే ఇంకెలా ఉంటాను, పండుగ రోజు కనీసం నా పనులు నేను కూడా చేసుకోలేకపోతున్నాను అని పద్దు ఫీల్ అవుతూ ఉంటుంది. ఏంటత్తయ్య మాట్లాడితే అలా అంటున్నారు, నేను ఏదో కావాలని చేసినట్టు, మీరే కదా చేతులు వేశారు అని చెప్పి అనేసరికి వసి ఆరోగ్యం మా అన్నీ వింటాడు. సర్లే కానీ అసలు ఈ తల ఇలా విరబోసుకొని ఉండడం నాకు చాలా ఇబ్బందిగా ఉంది, కాస్త జడ వేసి పెట్టి చారు అని చెప్పి పద్దు అనేసరికి, ఏంటి నా జడ నేనే వేసుకొని మీకు జడ వేయాలా, అందులో తల మొత్తం దువ్వి జడ వేసేసరికి నేను కూడా మీలాగే కట్లు కట్టుకోవాలి చేతికి, నా వల్ల కాదు అని చెప్పి చారు అక్కడి నుంచి వెళ్ళిపోయేసరికి, కనీసం ఇలా అయ్యిందని జాలి కూడా లేదు దీనికి అని చెప్పి పద్దు బాధపడుతూ ఉంటే, అది చూసిన శ్రీను, చారు ఏమందమ్మా అని చెప్పి అనేసరికి, చారు ఏమంటుందో, చారు బంగారము నాకు ఇలా అయిందని చెప్పి బాధపడి కంటతడి పెట్టుకుని వెళ్ళిపోయింది పాపం అని చెప్పి అనేసరికి, తను బాధపడితే నీ కళ్ళలో ఎందుకమ్మా కన్నీళ్ళు వస్తున్నాయని చెప్పి శ్రీను అంటాడు. అదేం లేదురా ఆనంద బాష్పాలు అని చెప్పి కవర్ చేస్తుంది. అసలు నన్ను ఎవరు కూడా పట్టించుకోవట్లేదు, వీధిలో చిన్నప్పుడు తాటకి భూతాల నాటకాలు వేసినట్టుంది, నేను ఎలా విరపోసుకొని తిరుగుతూ ఉంటే అసలు అన్నయ్య కనుక నన్ను ఎలా చూశాడంటే తిట్టుకుని ఉంటాడు, పండుగ రోజు ఎందుకు ఇలా విరబోసుకొని తిరుగుతున్నాను అని చెప్పి ఇప్పుడు నా పరిస్థితి ఏంటి అని చెప్పి పద్దు తెగ ఫీల్ అవుతూ ఉంటే, అప్పుడే అక్కడికి వెంకట్రావు వచ్చి, ఏంటి పద్దు జడ వేసే వాళ్ళు ఎవరు లేరని చెప్పి బాధపడుతున్నావా, నేనున్నాను కదా నీ భర్తని, భార్యకి సేవ చేస్తాను, నీకు జడ వేస్తాను అని చెప్పి అంటూ ఉంటాడు. వద్దు బాబు వద్దు అని చెప్పి పద్దు అంటూ ఉంటే, ఏంటి పద్దు వద్దు అంటున్నావు, నేను నీకు జడేస్తానని చెప్పాను కదా, నా ముందు ఇలా తల విరవేసుకొని ఎలా తిరుగుతావు, వాళ్ళని వీళ్ళని జడేయమని చెప్పి నువ్వు బ్రతిమలాడడం ఎందుకు, నేనున్నాను కదా నేను వేస్తా అని చెప్పి వెంకట్రావు వేయిపోతూ ఉంటాడు. ఎలా వేస్తారని చెప్పి పద్దు అడిగేసరికి, ఇదిగో నా దువ్వున ఉంది కదా అని చెప్పి అనేసరికి, సరిపోయింది నా తలకి మీ దువ్వున అని చెప్పి పద్దు అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే, పద్దు నేను వేస్తానని చెప్పాను కదా అని చెప్పి జిట్టు పట్టుకొని లాగేసి వెంకట్రావు వేయబోతూ ఉంటాడు. ఇక దాంతో పద్దు ఏమో వద్దండి వద్దు అని చెప్పి అంటూ ఉంటే, అసలు ఇది తల లేకపోతే గడ్డ, అయినా ఈ తలని దువ్వడానికి ఈ దువ్వు నేను సరిపోతుంది, బయట డాక్టర్ ఉంది దానికి నాగల సెట్ ఉంది అది తీసుకొని వచ్చి దువ్వుతా అని చెప్పి వెంకట్రావు అంటూ ఉంటే, ఇక బలవంతంగా పద్దు విడదీసుకొని వెళ్ళబోతూ ఉంటే ఈలోపు ఆది వచ్చి, అత్తయ్య నేను నీకు జడ వేస్తా అని చెప్పి అంటూ ఉంటే, వద్దమ్మా వద్దు తల్లి అని చెప్పి అంటూ ఉంటుంది.
ఆగమ్మా ఆద్య, దీనికి నువ్వు కాదు నేనే కరెక్ట్, నేనే వేస్తా దీనికి తల. అయినా దీని తల దువ్వడానికి ఈ దువ్వనే సరిపోతుంది, బయట నాగల చెట్టు ఉంది కదా దాన్ని తీసుకుని వచ్చి దువ్వుతా అని చెప్పి పద్దు మీద ప్రయోగం చేయబోతూ ఉంటాడు వెంకట్రావు. దాంతో అన్నంత పని చేసేలా ఉన్నాడు, మహాన్ తల్లి తగలడు అని చెప్పి ఆద్యతో అనేసరికి ఆద్య పద్దుకి ప్రేమగా జడవేస్తూ ఉంటుంది. అది చూసి శ్రీను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇక జడ వేయగానే ఏం పట్టించుకోకుండా పద్దు ఇక చాలు వెళ్ళు అని చెప్పి పొగరగా సమాధానం చెప్పినా సరే ఆద్య ఏమాత్రం పట్టించుకోకుండా వెళ్తుంది. నెక్స్ట్ రఘురామ్, పెళ్ళికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేసావు కదా జానకి, అన్నీ రెడీ చేసావు కదా అని చెప్పి అనేసరికి చేశానండి అని చెప్పి జానకి ముభావంగా అనేసరికి ఏంటి జానకి ఎందుకు ఆందోళనగా ఉన్నా అని చెప్పి అడిగేసరికి రాముల వారి కళ్యాణం జరిపిస్తున్నా అంటే మన ఇంట్లో పెళ్లి జరిపిస్తున్నట్టే కదండి, అన్ని ఏర్పాట్లు కరెక్ట్ చేశానా లేదా అని చెప్పి ఆలోచిస్తున్నా అని చెప్పి జానకి అనేసరికి అంతే అంటావా, ఆయన ఇందులో మనం చేసేది ఏముంది, ఆ దేవుడు మన చేత ఈ కళ్యాణం జరిపించుకుంటున్నాడు, అలా మన చేత ఇలా కళ్యాణం జరిపించుకోవడం మన అదృష్టము, ఆయన దేవుడు కళ్యాణం చేసే అంత మనసులు గొప్పవాళ్ళు అయిపోలేదు, ఏదో దేవుడు ఉన్నాడని చెప్పి నిరూపించుకోవడానికి ఇలా జరుగుతూ ఉంటుంది, ఆయన నీతో నేను ఒక విషయం చెప్పాలి జానకి అని చెప్పి అంటూ ఉంటాడు. నేను కూడా మీతో ఒక విషయం చెప్పాలండి అని చెప్పి జానకి అంటుంది. అయితే ఈరోజు రాముల వారి కళ్యాణంలో పట్టు వస్త్రాలు ఆద్య చేత సమర్పిద్దాము అని చెప్పి అనేసరికి ఏంటంటే ఆద్యతోనా అని చెప్పి జానకి అంటూ ఉంటే, అవును జానకి, ఇంట్లో అందరూ కూడా సంతోషంగా ఉన్నారు, కానీ ఈ పాటికి ఆద్య శ్రీని పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉండాల్సింది, కానీ మనం చేసిన తప్పుల వల్ల తన జీవితాన్ని కోల్పోయి నెక్స్ట్ తన జీవితం ఏంటా అని అర్థం కాని ప్రశ్నగా ఉండిపోయింది. కాబట్టి ఆ స్వామివారికి పట్టు వస్త్రాలు ఆద్య చేత సమర్పిస్తే తన జీవితానికి ఒక మార్గం దొరుకుతుందేమో అని చెప్పి రఘురామ్ అనేసరికి నాకు రాని ఆలోచన మీకు వచ్చినందుకు, ఆద్య విషయంలో ఇలా ఆలోచిస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది, ఆ రాముల వారి దయ వల్ల ఆద్య జీవితానికి ఒక దారి దొరికితే అంతే చాలు అని చెప్పి జానకి అంటుంది. అవును జానకి, నువ్వు నాతో ఏదో చెప్తానన్నావు కదా, ఏంటో చెప్పు అని చెప్పి అనేసరికి అయితే అడిగిన తర్వాత మీరు కాదనకూడదు అని చెప్పి జానకి అంటుంది. సరే అని చెప్పి రఘురామ్ అనడంతో అయితే నాకు మాట ఇవ్వండి అని చెప్పి జానకి అంటుంది. ముందు విషయం ఏంటో అని చెప్పి అనేసరికి ఇక రఘురామ్ మాట ఇస్తాడు. ఆ తర్వాత జానకి విషయం ఏంటో చెప్పు అనేసరికి ఇప్పుడు విషయం చెప్తే ఏమవుతుంది ఏంటో, గుళ్ళో స్వామివారి ముందు చెప్తే ఆ స్వామివారి దయ కూడా ఉంటుంది కదా అనుకొని గుళ్ళో రాములవారి కళ్యాణం అయిపోయిన తర్వాత చెప్తా అండి అని చెప్పి అనేసరికి ఇప్పుడు చెప్పకూడదా అని చెప్పి రఘురామ్ అంటూ ఉంటే కొన్ని విషయాలు అలాంటి ప్రశాంతమైన ప్లేస్లో చెప్తే బాగుంటుంది కదండి, అందుకే అప్పుడు చెప్తా అని చెప్పి జానకి అంటుంది. ఇక అందరూ కూడా గుడికి వెళ్ళడానికి ఏర్పాట్లన్నీ చేస్తారు, అందరూ కూడా రెడీగా ఉంటారు. అప్పుడు రఘురామ్ అక్కడికి వచ్చి ఆద్యం వారి పట్టు వస్త్రాలు పెట్టమని చెప్పి జానకితో అనేసరికి ఏంటి ఆద్య ఆ స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించడం ఏంటి అని చెప్పి షాక్ అయిపోతారు. అవును, ఇంట్లో అందరూ కూడా సంతోషంగా ఉన్నారు, ఒక ఆద్య తప్ప, కాబట్టి ఆద్య జీవితం బాగుండాలని చెప్పి ఆ స్వామివారికి ఈ సంవత్సరం ఆద్య చేత పట్టు వస్త్రాలు సమర్పించాలనుకుంటున్నాం అని చెప్పి రఘురామ్ అనేసరికి అదేంటని ఆద్య చేత సమర్పించడం ఏంటి, కొత్తగా పెళ్ళైంది కదా, చారు చేత సమర్పిస్తే బాగుంటుంది అని పద్దు అనేసరికి చారు ఎక్కడ పోతుంది, ఏంటి కోళ్ళే కదా, ఈ సంవత్సరం కాకపోతే వచ్చే సంవత్సరం సమర్పిస్తుంది, ఈ సంవత్సరానికి ఆద్య చేత సమర్పిద్దాంలే అని చెప్పి సుందరమ్మ అనేసరికి ఏంటమ్మ నువ్వు కూడా ఆద్యని సపోర్ట్ చేస్తున్నావు అని చెప్పి పద్దు అంటుంది. అది కాదన్నయ్య, శ్రీను చారులకి పెళ్ళైన దగ్గర నుంచి వాళ్ళిద్దరూ ఎలా ఉంటున్నారో నీకు కూడా తెలిసిందే, కనీసం చారు పట్టు వస్త్రాలు స్వామివారికి సమర్పిస్తే ఆ స్వామివారి దయవలైనా సరే వీళ్ళిద్దరూ కాపురు ఓకే అవుతుందేమో, కానీ నా మాట కాదని కానీ ఈ సంవత్సరానికి చారు చేత స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పిద్దాం ప్లీజ్ అని చెప్పి పద్దు రిక్వెస్ట్ చేసేసరికి సరే అని చెప్పి రఘురామ్ అంటాడు. ఇక పార్వతిని ఆ పట్టు వస్త్రాలు చారు తల మీద ఎత్తమని చెప్పి పద్దు అంటుంది. దాంతో చారు తల మీద పట్టు వస్త్రాలు పెడతారు. ఇక అందరూ కూడా గుడికి బయలుదేరుతూ ఉంటే చారు ఏమో చెప్పులు వేసుకోబోతుంది. అది చూసిన సుందరమ్మ చారు చెప్పులు వేసుకోకూడదు అని చెప్పి అనేసరికి ఏంటి చెప్పులు లేకుండా ఎండలో నేను నడవాలా, నా వల్ల కాదని చెప్పి చారు అనేసరికి నీ వల్ల కాకపోతే ఆద్యకి ఆద్యం వస్తుందని చెప్పి శ్రీను అనేసరికి ఏంట్రా ఆ మాత్రం దానికి అలా అన్నో, చారు చెప్పులు వేసుకో తనే మోస్తుంది అని చెప్పి పద్దు అంటుంది. చూడు చారు, స్వామివారి వస్త్రాలు మోస్తున్నావు అంటే ఏకంగా స్వామివారిని మోస్తున్నట్టు, కాబట్టి చెప్పులు అవి వేసుకోకూడదు అని చెప్పి రఘురామ్ అంటాడు. ఇలా ప్రతిదానికి నువ్వు వ్యతిరేకిస్తే నిజంగా ఆ ఆద్యకి పట్టు వస్త్రాలు ఇస్తారు, కాబట్టి నోరు మూసుకొని పట్టు వస్త్రాలు మొయ్యి అని చెప్పి పార్వతి అనడంతో చారు ఇక మౌనంగా వెళ్తుంది. ఇదంతా కూడా ఒక అబ్బాయి అబ్జర్వ్ చేస్తాడు. ఇక వెంటనే ప్రభాస్కి ఫోన్ చేసి రఘురామ్ వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా గుడికి బయలుదేరారు, వాళ్ళతో పాటు రామలక్ష్మణ్ కూడా బయలుదేరిందని చెప్పి అంటాడు. అయితే నువ్వు వాళ్ళనే ఫాలో అవుతూ వెళ్ళు అని చెప్పి ప్రభాస్ అంటాడు. ఆ తర్వాత ప్రశాంత్ రఘురామ్ వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా గుడికి బయలుదేరిందంట, వాళ్ళతో పాటు రామలక్ష్మణ్ కూడా వెళ్ళిందంట. సో గుడికి వెళ్ళిన ఆ గ్యాంగ్లోంచి రామలక్ష్మిని తప్పించేసి ఇంటికి తీసుకొచ్చామంటే ఇక్కడ నీ ఫస్ట్ నైట్ అవుతుంది, అక్కడ గుళ్ళో ఎవరి పనిలో వాళ్ళు బిజీగా ఉంటారు అని అనేసరికి ఏం ప్రాబ్లం రాదు కదా అని చెప్పి ప్రశాంత్ అడుగుతూ ఉంటే ఒకసారి ఫస్ట్ నైట్ జరిగిపోయిన
తర్వాత ఆ రఘురామే కాదు ఎవ్వరు కూడా ఏం చేయలేరు. కాబట్టి నువ్వేం ఆలోచించకుండా పీస్ఫుల్గా ఉండు ప్రశాంత్, 2 పెగ్గలేసి నేను చక్కగా ఫస్ట్ నైట్కి సిద్ధమైపో అని చెప్పి ప్రశాంత్ అంటాడు. ప్రభాస్ అంటాడు. దాంతో ఇక ప్రశాంత్ రామలక్ష్మితో ఫస్ట్ నైట్కి సిద్ధమైపోతాడు. మరి ఏం జరగ